అందరూ బాగున్నారా? మేము కాళికాంబల్ టెంపుల్ అయితే దర్శించుకున్న తర్వాత దగ్గరలో శరవణకేలి అనే ప్రాంతంలో పార్థసారథి అనే ఆలయం ఉంది. అంటే శ్రీకృష్ణ ఆలయం అనమాట అది. ఈ ఆలయానికి అయితే మేము వచ్చేసాము. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదే పార్థసారథి గారి ఆలయము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, లోపల మూవ్ చేసి అవి అయితే పెద్ద పెద్ద రథాలు పుష్కరాలప్పుడు తీస్తారనమాట. ఇది కోనేరు, ఇది పుష్కరిణి కైరవేణి అని అంటారు ఈ కోనేరుని. అలాగే మేము చూపిస్తున్నాం కదా ధ్వజస్తంభం, గాలిగోపురం ఉంది కదా, అది పార్థసారథి గారి గాలిగోపురం టెంపుల్ అనమాట. అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న దేవుడు వస్తువులు అన్నీ, అదే దేవుడు ఐటమ్స్ కానీ మనకి సంబంధించి కొనుక్కోవచ్చు. చూశారు కదా పెద్ద పెద్ద స్తంభాలతో ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడైతే భక్తులు సేద తీరుతున్నారు. అలాగే లోపలికి వెళ్ళి చూద్దారా అండి. అసలు ఆ పార్థసారథి టెంపుల్ విశిష్టత ఏంటంటే మీకు చెప్తాను వినండి. 6వ శతాబ్దంకు చెందినటువంటి అత్యంత ప్రాచీనమైన వైష్ణవాలయంలో ఒకటైన పార్థసారథి టెంపుల్ అనమాట. ఇది పార్థునికి రథసారథి అనమాట. మహాభారతంలో అర్జునునికి అంటే పార్థునికి రథసారథిగా వ్యవహరించిన శ్రీకృష్ణుని ఆలయం. ఈ పార్థసారథి ఆలయం ఏంటంటే లోపల మనకి ఆయన భగవంతుడైతే పెద్ద పెద్ద మీసాలతో శ్రీకృష్ణుడిలాగా వెంకటేశ్వర రూపంలో కనిపిస్తారు. అలాగే ఈయన్ని మీసాల కృష్ణుడు అని కూడా అంటారనమాట. మేమైతే టెంపుల్ దర్శించుకున్న తర్వాత ప్రసాదాలు అయితే తీసుకున్నాము. వడను, పులిహార, ఒక లడ్డు అయితే తీసుకున్నాము. సరే అని చెప్పి పార్థసారథి ఆలయాన్ని పల్లవ రాజులు అయిన రాజ నరసింహవర్మ కట్టించారు. తర్వాత మేము రిటర్న్లో ట్రైన్ ఎక్కి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.